హాయ్ అండి. ఈరోజు మనమొక అదిరిపోయే మిలిటరీ థ్రిల్లర్ కథలోకి వెళదాం. దాని పేరు ది రియల్ వార్ ఈజ్ విదిన్. అసలు యుద్ధమంటే ఏమిటి? కేవలం సరిహద్దుల్లో జరిగే కాల్పులేనా? కానే కాదు. కొన్నిసార్లు అసలైన యుద్ధం మన వ్యవస్థల్లోనే అధికారం కోసం జరిగే కుట్రల రూపంలో ఉంటుంది. వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉంది కదా, కానీ ఈ కథను మనం స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థం చేసుకుందాం. పదండి. ఓకే, సీన్ కట్ చేస్తే మనం పర్షియన్ గల్ఫ్లో ఉన్నాం. టైం మిడ్నైట్, కటిక చీకటి. చుట్టూ అలల చప్పుడు తప్పు ఏమీ లేదు, అంతా నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక కొండంత ఇనుప పర్వతం నెమ్మదిగా కదులుతోంది. అదొక అమెరికన్ వార్షిప్. చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నా ఆ నౌకమీదున్నది తుఫాను ముందు ప్రశాంతత. ఎందుకంటే ఒక పెద్ద యుద్ధం మొదలవబోతోంది. సో ఈ కథ మొత్తం నడిచేది ఈ వార్షిప్ మీదే. దీని పేరు యుఎస్ఎస్ ట్రిపోలి. ఇది మామూలు షిప్ కాదండి, నీళ్లమీద తేలియాడే ఒక మిలిటరీ బేస్ అని చెప్పొచ్చు. ఎక్కడుందంటారా? ఇరాన్ తీరానికి చాలా దగ్గర్లో. దాని డెక్ మీద అత్యాధునిక F-35 ఫైటర్ జెట్స్ ఎప్పుడంటే అప్పుడు దాడికి రెడీగా ఉన్నాయి. సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉంది. ఇక మన హీరోని పరిచయం చేసుకుందాం. కెప్టెన్ విక్రమ్ ఆదిత్య. తనొక ఇండియన్ అమెరికన్ మెరైన్ కమాండో. బ్రెయిన్ అయితే మామూలుగా ఉండదు, సూపర్ స్ట్రాటజిస్ట్. కానీ తనకో గతముంది. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఒక ఆపరేషన్లో తన మొత్తం టీంని కోల్పోయాడు. ఆ బాధ, ఆ గిల్ట్ అతని ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే ఈ మిషన్లో తన కొత్త టీంని ఎలాగైనా సరే ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇది కేవలం డ్యూటీ కాదు, తన పాత గాయానికి తనేసుకుంటున్న మందు. విక్రమ్ తన టీంతో ఒకటే చెప్తాడు, చూడండి, వాషింగ్టన్లో ఏసీ రూముల్లో కూర్చుని వాళ్లు చర్చలు జరుపుతారు. కానీ ఆ చర్చల వల్ల ఇక్కడ సముద్రంలో మన రక్తం చిందించాల్సొస్తుంది. సో యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటాడు. అంటే పైన జరిగే రాజకీయాలకు, కింద ప్రాణాలు పెట్టే సైనికులకు మధ్య ఉన్న తేడాను చాలా సూటిగా చెప్తున్నాడు. రైట్. ఇప్పుడు షిప్ మీద నుంచి కాసేపు పక్కకొద్దాం. స్టోరీలో మరో కీలకమైన ప్లేస్కి వెళ్దాం, టెహ్రాన్. ఇక్కడ కూడా ఒక ఫైటరున్నాడు. కాని అతని ఆయుధం గన్ కాదు, పెన్. ఇతని పేరు ఒమార్ ఫారూక్. టెహ్రాన్ టైమ్స్ పేపర్లో సీనియర్ ఎడిటర్. తన చేతిలో కొన్ని క్లాసిఫైడ్ శాటిలైట్ ఫోటోలు ఉన్నాయి. దేనివి? అవే యుఎస్ఎస్ ట్రిపోలి షిప్ ఫోటోలు. వాటిని చూస్తుంటే అతనికొకటి అర్థమైంది. ఇది పైకి కనిపిస్తున్నంత సింపుల్ వ్యవహారం కాదు. కేవలం అమెరికా దాడి చేస్తుందననుకుంటే పొరపాటే. దీని వెనకాల ఏదో పెద్ద స్కెచ్ నడుస్తుంది. చూశారా? ఇక్కడిద్దరు హీరోలు. ఒకరు కెప్టెన్ విక్రమ్, తన ఆయుధం ఫైటర్ జెట్, యుద్ధం చేసేది సముద్రంలో. ఇంకొకరు జర్నలిస్ట్ ఒమర్, అతని ఆయుధం మాటలు, యుద్ధం చేసేది నిజం కోసం. ఒకరేమో పీటీఎస్డీతో బాధపడుతున్నారు, ఇంకొకరేమో సెన్సార్షిప్తో పోరాడుతున్నారు. దారులు వేరు, ఆయుధాలు వేరు, కాని ఇద్దరూ తెలియకుండానే పోరాడుతున్నది ఒకే శత్రువు మీద. వాళ్ళిద్దర గోల్ కూడా ఒకటే, జరగబోయే ఆ మహాయుద్ధాన్ని ఆపడం. అసలింతకీ ఈ యుద్ధం ఎందుకొస్తోంది? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఈ కుట్రకు మూలమెక్కడుంది? పదండి, వాషింగ్టన్లో తెరవెనక ఏం జరుగుతోందో చూద్దాం. పబ్లిక్గా చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో శాంతి మంత్రం జపిస్తున్నారు, యుద్ధం వద్దు అని ప్రకటనలిస్తున్నారు. కాని ప్రైవేట్గా సీన్ వేరే ఉంది. ఆయనకి వెపన్స్ తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలతో ఒక సీక్రెట్ డీల్ ఉంది. యుద్ధం జరిగితే ఆ కంపెనీలకి వేల కోట్లు లాభం. సో అసలు ప్లాన్ శాంతి కోసం కాదు, ప్రాఫిట్ కోసం. వాళ్లు వేసిన ప్లాన్లో చాలా డేంజరస్ పార్ట్ ఒకటుంది. దాన్ని ఫాల్స్ ఫ్లాగ్ అటాక్ అంటారు. అంటే ఏంటంటే, దాడి మనమే చేస్తాం, కాని నింద మాత్రం అవతల వాళ్ల మీదకు తోసేస్తాం. ఈ కేసులో ఇరాన్ మీదకు. అప్పుడేమవుతుంది? ప్రపంచం దృష్టిలో యుద్ధం మొదలుపెట్టింది మనం కాదు, వాళ్లే. మనం కేవలం మనల్ని మనం కాపాడుకుంటున్నామని కలరింగివ్వచ్చు. ఎంత తెలివైన ప్లాన్ కదూ! సరే, ఈ కుట్రనే సింపుల్గా 4 స్టెప్పుల్లో చూద్దాం. స్టెప్ 1, వాళ్ల ఏజెంట్ సారా అనే ఆమెను యుఎస్ఎస్ ట్రిపోలి షిప్లోకి పంపించారు. ఆమె ఆల్రెడీ అక్కడే ఉంది. స్టెప్ 2, ఆమె ఆ షిప్ నుంచే ఒక మిసైల్ని లాంచ్ చేసి ఇరాన్ని రెచ్చగొడుతుంది. స్టెప్ 3, ఇరాన్ తిరిగి దాడి చేస్తుంది. పెద్ద యుద్ధం మొదలవుతుంది. అప్పుడు ఆయుధాల కంపెనీలకు బిజినెస్సే బిజినెస్. స్టెప్ 4, ఈ మొత్తం ప్లాన్కి వైట్ హౌస్ నుంచి సీక్రెట్గా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అంతా సెట్. సో ప్లాన్ యాక్షన్లోకొచ్చేసింది. ఇక ఇప్పుడు స్టోరీలో ఒక ఊహించని ట్విస్ట్ రాబోతోంది. ఇప్పటిదాకా శత్రువులుగా ఉన్న ఇద్దరు, అంటే మన విక్రమ్, ఉమర్, వాళ్ళిద్దరికీ తెలియని ఒక కామన్ ఎనిమీని ఎదుర్కోవడానికి కలవాల్సిన టైం వచ్చింది. టైం తెల్లవారుజామున 3 గంటలు. సడన్గా
యుఎస్ఎస్ ట్రిపోలి మొత్తం పవర్ కట్. అంతా చీకటే. వాషింగ్టన్తో శాటిలైట్ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. షిప్ మొత్తం ఐసోలేట్ అయిపోయింది. అంతేకాదు, సిస్టంలో ఒక ట్రోజన్ వైరస్ డిటెక్ట్ అయింది. విక్రమ్కి వెంటనే అర్థమైపోయింది, ఇది బయటివాళ్ల పని కాదు, మన మధ్యలోనే ఎవరో ద్రోహి ఉన్నారని. వెంటనే సెక్యూరిటీ ఫుటేజ్ చెక్ చేస్తే షాక్. ఏజెంట్ సారా వెపన్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్తూ కనిపించింది. షిప్పిక సేఫ్ కాదని గ్రహించిన విక్రమ్ ఎలాగోలా అక్కడ్నుంచి తప్పించుకుని ఇరాన్ తీరానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎవరెదురయ్యారో తెలుసా? మన జర్నలిస్ట్ ఒమర్ ఫరూక్. ఫస్ట్ ఒకరినొకరు శత్రువులానే చూసుకున్నారు. కాని మాట్లాడుకుంటుంటే ఇద్దరి భయం ఒకటే, ఇద్దరి లక్ష్యం ఒకటే అని వాళ్లకర్థమైంది. అప్పుడు రియలైజ్ అయ్యారు, మనం పోరాడుతున్నది ఒకరిపై ఒకరు కాదు, మనందర్నీ మోసం చేస్తున్న ఒకే శత్రువు మీద అని. ఇక ఇక్కడ్నుంచే అసలైన కథ క్లైమాక్స్ మొదలవుతుంది. ఇది ఒక రేస్ ఎగెనిస్ట్ టైం. ప్రపంచాన్ని ఒక పెను విపత్తు నుంచి కాపాడాలి. వాళ్ల చేతిలో టైం చాలా తక్కువ ఉంది, కేవలం కొన్ని గంటలు మాత్రమే. అసలీ కుట్ర వెనుకున్న మోటివేంటి? విలన్ సారా మాటల్లోనే వినండి. ఆమె అంటుంది, యుద్ధమనేది ఒక బిజినెస్. ఈ ఒక్క మిసైల్ లాంచ్ చేస్తే చాలు మా కంపెనీ షేర్లు ఆకాశాన్నంటుతాయని. అంటే తనకు దేశభక్తి, ప్రజల ప్రాణాలు ఇవేమీ పట్టవు, అంతా డబ్బు కోసమే. అండ్ ఇట్స్ డన్. సారా సక్సెస్ అయింది. మిసైల్ లాంచ్ అయిపోయింది. అది నేరుగా తెహ్రాన్ నగరం వైపు దూసుకెళ్తోంది. ఇంకొన్ని క్షణాల్లో అంతా నాశనం. ఇక ఆపడానికి ఏ మార్గం లేదు, గేమ్ ఓవర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ మిస్సైల్ని ఎలా ఆపాలి? ఒకే ఒక్క దారి ఉంది, దాన్ని గాల్లోనే పేల్చేయాలి. దానికొక పాస్వర్డ్ కావాలి. టైం అయితే పరిగెడుతోంది, కొన్ని సెకండ్లు మాత్రమే మిగిలున్నాయి. అసలొక పాస్వర్డ్తో ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపగలమా? అప్పుడే విక్రమ్కి ఒక ఆలోచనొస్తుంది, ఒక వైల్డ్ గెస్. ఈ మొత్తం ప్లాన్ వెనకాలున్నది ప్రెసిడెంట్ ట్రంప్ గదా. ఆయన అహం, ఆయన స్లోగనేంటి? అమెరికా ఫస్ట్. బహుశా అదే పాస్వర్డ్గా ఉండొచ్చు అని గెస్ చేస్తాడు. అదే వాళ్ల చివరి లాస్ట్ హోప్. నమ్మలేం కాని ఆ గెస్ వర్కౌట్ అయింది. యాక్సెస్ గ్రాంటెడ్. మిసైల్ టెహరాన్ని తాకడానికి సెకండ్ల ముందు దాన్ని గాల్లోనే పేల్చేస్తారు. హమ్మయ్యా, ఒక మహావిపత్తు త్రుటిలో తప్పిపోయింది. సో యుద్ధం ఆగింది. కాని ఈ విజయం ఎవరికీ తెలియదు. ఇదొక సైలెంట్ విక్టరీ. పైన ప్రెసిడెంట్ ట్రంపేమో ఇది నా దౌత్య విజయం అని ప్రెస్ మీట్ పెట్టి గొప్పలు చెప్పుకుంటారు. ప్రపంచానికి అసలు నిజం తెలీదు. కాని మన హీరోలు విక్రమ్, ఒమర్ దగ్గర ఈ మొత్తం కుట్రకు సంబంధించిన ప్రూఫ్స్తో ఒక పెన్ డ్రైవ్ ఉంది. సో కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, అసలైన శత్రువు ఎప్పుడూ సరిహద్దు అవతల ఉండడు. కొన్నిసార్లు మన వ్యవస్థలోనే ఉంటాడు, మన ఆలోచనల్లోనే ఉంటాడు. అందుకే అంటారు, ద రియల్ వార్ ఈజ్ వితిన్. నిజమైన యుద్ధం మనలోనే జరుగుతోంది.